జగిత్యాల జిల్లా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా జైల్ భరో సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండు వద్ద సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘం నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని, ఎందరో పోరాటయోధుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని, నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు పోరాడాలి. క్విట్ ఇండియా స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకోవాలని, అందుకోసం దేశవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అంగన్వాడీ, ఆశా, మన వ్యవసాయ, మన మధ్యాహ్న భోజనం అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని ఇక్కడికి హాజరై మాకు ఏదైతే జీతాలు పెంచాలనేసి మా మెయిన్ డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే దానిలో భాగంగా మేము చేస్తూ ఉంటే ఇప్పుడు మన ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి మన పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన 3 సంవత్సరాల నుండి కూడా మేము చాలా పోరాటాలు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన జీతాలు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏమి కూడా ఇవ్వకుండా మొండి వైఖరి చూపిస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఇంతమంది ఆడవాళ్ళము బయటకు వచ్చినామంటే ఈ జైల్ భరో ప్రోగ్రామ్ లో భాగంగానే వచ్చినాము. మా లోపల మాకు ఎంత మంట ఉంటే మేము బయటకు వస్తాము. ఇంత ఎర్రటెండలో కూడా ఇంతమంది ఆడవాళ్ళం వచ్చినాము. మాకు కడుపు నొప్పున్నది కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చినాము. మా హక్కుల గురించి మేము వచ్చినాము, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. అదే అని నేను ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.